హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మే 27 నుండి జూన్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 30, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి స్కైకాస్ట్ సిస్టమ్. భారతదేశపు మొట్టమొదటి స్కైకాస్ట్ సిస్టమ్. ఇండియాస్ ఫస్ట్ స్కైకాస్ట్ సిస్టమ్. ఇండియాస్ ఫస్ట్ స్కైకాస్ట్ సిస్టమ్. భారతదేశము తన మొట్టమొదటి స్కైకాస్ట్ సిస్టమ్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లాంచ్ చేసింది. దీనిని మిషన్ మౌసమ్ అనే ఒక ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసింది. మిషన్ మౌసమ్ అనే ఒక ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసింది. మరి దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు, దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు జితేంద్ర సింగ్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు దీన్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటో మనం ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశము విమాన ఆలస్యాలు నివారించాలి. విమానాల యొక్క ఆలస్యాలను, విమానాల రాకపోకల ఆలస్యాలను నియంత్రించాలి, తగ్గించాలి. ఫ్లైట్ డిలేస్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది అసలు ఏంటి స్కైకాస్ట్ సిస్టమ్, ఎలా వర్క్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టు ఫ్లైట్ డిలేస్ని రెడ్యూస్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. మరి ఫస్ట్ దీనికంటే ముందు మీకు మిషన్ మౌసమ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మిషన్ మౌసమ్, మిషన్ మౌసమ్ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2024లో మిషన్ మౌసమ్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో వాతావరణ సేవలను మెరుగుపరచాలి, క్లైమేట్ సర్వీసెస్ని, ఖచ్చితమైన వాతావరణ సేవలను అందించాలన్న ఉద్దేశంతో 2024లో ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. మిషన్ మౌసమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇంప్రూవ్ ద వెదర్ రిలేటెడ్ అండ్ క్లైమేట్ రిలేటెడ్ సర్వీసెస్. మరి దీన్ని అమలు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు, అలానే పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ IITM పూణే. మరి ఈ మిషన్ మౌసంలో భాగంగా ఖచ్చితమైన వాతావరణ సేవలు అందించడానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో రేడార్లను ఏర్పాటు చేస్తూ ఉంటారు, వెదర్ రేడార్స్ని. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రేడార్ అని అర్థమవుతుంది మనకి స్కైకాస్ట్ సిస్టమ్. మరి ఈ స్కైకాస్ట్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అసలు? మనం జనరల్గా చూస్తూ ఉంటాం ఫ్లైట్స్ డిలే అవుతూ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటి? పొగమంచు, ఫాగ్ అంటారు కదా. ఆ ఫాగ్ ఎప్పుడైతే ఆ పొగమంచు ఏర్పడినప్పుడు, ముఖ్యంగా ఢిల్లీ లాంటి కాలుష్య ప్రాంతాలలో ఎక్కువగా పొగమంచు ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ పొగమంచుకు సంబంధించి మనము ఖచ్చితమైన సమాచారాన్ని మన దగ్గర ఉండాలి. ఫ్లైట్ డిలేస్ కాకుండా ఉండాలి అంటే ఆ ఫ్లైట్స్ ఎప్పుడు బయలుదేరాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ యొక్క ఫాగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని కనుక మనం అందించినట్టయితే, ఆ రియల్ టైంలో ఆ యొక్క వాతావరణ సమాచారాన్ని అందించినట్టయితే ఈ యొక్క విమాన రాకపోకల ఆలస్యాలని నివారించవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ అ రియల్ టైమ్ వెదర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అన్నమాట. మరి ఇటువంటి సిస్టమ్ అనేది ఇండియాలో ఇదే ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు. కానీ ఆల్రెడీ 18 కంట్రీస్లో ఈ సిస్టమ్ ఉంది. 18 దేశాల్లో ఇటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా 19th కంట్రీ అని చెప్పవచ్చు ఇండియా. సో ఇక్కడ మెయిన్గా దీన్ని లాంచ్ చేసింది అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారండి. బట్ మిషన్ మౌసమ్ అయితే ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అంటే ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, రైట్. నెక్స్ట్ వన్, మెన్సురల్ హెల్త్ మ్యాటర్స్ క్యాంపెయిన్ను ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం. మెన్సురల్ హెల్త్ మ్యాటర్స్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ గవర్నమెంటు మెన్సురల్ హెల్త్ మ్యాటర్స్ అనే ఒక ప్రచార కార్యక్రమాన్ని, క్యాంపెయిన్ని ఢిల్లీ ప్రాంతంలో, ఢిల్లీ సిటీలో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా
ఒక స్టేట్ కానీ ఒక యూనియన్ టెరిటరీ కానీ ఏదైనా ఒక ఇనిషియేటివ్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది దానికి సంబంధించిన సమాచారం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. మరి ఇక్కడ మెన్సురల్ హెల్త్ అంటే ఏంటి? ఋతుస్రావ ఆరోగ్యము, ముఖ్యంగా బాలికలు గర్ల్స్కి మెన్సురల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఋతుస్రావ ఆరోగ్యం, పీరియడ్స్. అయితే ఆ యొక్క ఋతుస్రావ సమయంలో వాళ్ళు పరిశుభ్రతను పాటించాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన సరౌండింగ్స్ కూడా, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, ఈ స్కూళ్ళల్లో వాళ్ళకి ఆ యొక్క వాష్రూమ్ ఫెసిలిటీస్, ఆ వాష్రూమ్ సదుపాయాలు అవన్నీ కూడా మంచిగా ఉండాలి, సరిగా ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయి, హెల్త్ పరమైన ఇష్యూస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇవాళకి కూడా మెన్సురల్ హెల్త్ అంటే ఒక ట్యాబూగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. అంటే ఇది న్యాచురల్ ప్రక్రియ, రైట్? సో మరి ఈ క్యాంపెయిన్ ద్వారా అవగాహన తీసుకురావాలి, ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ సెంటర్స్ని, అంగన్వాడీ వర్కర్స్ని, వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకోబోతోంది ఢిల్లీ ప్రభుత్వము. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే May 28న లాంచ్ చేశారండి. May 28 వరల్డ్ మెన్సురల్ హైజీన్ డే. వరల్డ్ మెన్సురల్ హైజీన్ డే ఇక్కడ చెప్పాం కదా, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు అనేవి. ప్రతిదీ కూడా మనము పర్టికులర్గా ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన, ప్రతిసారి కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. సందర్భానుసారం, సందర్భం వచ్చినప్పుడు ఎలాగో నేను కవర్ చేస్తాను. సో ఎవ్రీ ఇయర్ May 28 అనేది వరల్డ్ మెన్సురల్ హైజీన్ డే. అంటే ఏంటి? అంతర్జాతీయ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం అని చెప్పవచ్చు. మరి ఆ రోజున ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలు ఏంటివంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, పబ్లిక్ టాయిలెట్స్, ఈ ఆరోగ్య మందిరాలలో ఈ శానిటరీ ప్యాడ్స్ని అందించే వెండింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో, శానిటరీ ప్యాడ్లను అందించే మెషిన్స్ని సరిగా మెయింటైన్ చేయండి, వాటిని సరిగా నిర్వహించండి, వాటిని రీఫిల్ చేస్తూ ఉండండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మెన్సురల్ హెల్త్ మ్యాటర్స్ క్యాంపెయిన్ న్యూఢిల్లీ. అయితే ఇక్కడ ఈ మెన్సురల్ హెల్త్ విషయానికి వస్తే మనం లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో, ఇండియాలో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్, బోత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ముఖ్యంగా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక సంవత్సరంలో వేతనంతో కూడిన 12 రోజుల ప్రసూతి సెలవులను ప్రకటించిన మొదటి రాష్ట్రము కర్ణాటక. ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏది? గవర్నమెంట్ సెక్టారు మరియు ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసే ఉమెన్ ఎంప్లాయీస్కి పెయిడ్ మెన్సురల్ లీవ్, వేతనంతో కూడిన 12 రోజుల ప్రసూతి సెలవులు, పెయిడ్ మెన్సురల్ లీవ్స్ని అనౌన్స్ చేసిన ఫస్ట్ స్టేట్ కర్ణాటక. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. కర్ణాటక ఏది? కర్ణాటక. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గోదావరి రివర్ని క్లీన్ చేయడం కోసం ఒక ప్లాన్ని లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసి స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు. మరి ఈ స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల్లో భాగంగా గోదావరి రివర్ని క్లీన్ చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గోదావరి నది ప్రవహించే ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాల పరిధిలో ఉన్న సుమారుగా 262 గ్రామ పంచాయతీల నుంచి గోదావరి నదిలోకి ఈ యొక్క పొల్యూటెంట్స్, కాలుష్య కారకాలు, ముఖ్యంగా ఇండస్ట్రియల్ చెత్త, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్, ఈ యొక్క పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య కారకాలు గోదావరి నదిలోకి విడుదలయ్యి గోదావరి రివర్ అంతా కూడా దెబ్బతింటా ఉంది. మరి ఆ యొక్క 262 గ్రామ పంచాయతీస్ నుంచి రిలీజ్ అయ్యే ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అంటారు. ఎఫ్లుయెంట్స్ అంటే తెలుగులో చెప్పాలి అంటే ఇవంతా కూడా ఆ ఇండస్ట్రీల్లో ఉండే హానికరమైన పదార్థాలు, ఎఫ్లుయెంట్స్. మరి ఇవన్నీ రిలీజ్ కాకుండా ఉండాలి అంటే మనం గోదావరి రివర్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు, స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జూన్ 2027 అంటే నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలని నిర్వహించబోతా ఉంది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలని నిర్వహించబోతా ఉంది సేమ్ టైంలో. అందుకోసం తెలంగాణ గవర్నమెంట్ కూడా 1000 crores కేటాయించింది ఇటీవల. ఎన్ని కోట్లు కేటాయించింది? గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు 1000 కోట్లు కేటాయించింది. ఆ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి, రైట్? మరి ఇక్కడ మనము ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గోదావరి రివర్ని క్లీన్ చేయడం కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క స్పెషల్ టాస్క్ ఫోర్స్లో ఎవరుంటారు? అధికారులు, ముఖ్యంగా
ఎవరుంటారు మెంబర్స్ అంటే గోదావరి నది ప్రవహించే జిల్లాలకు సంబంధించిన మెంబర్స్ సభ్యులుగా ఉంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గోదావరి నదిని క్లీన్ చేయడం కోసం తొలి దశలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో భాగంగా 100 crore కేటాయించింది, 100 కోట్లు అలకేట్ చేశారు. మరి ఈ యొక్క స్పెషల్ టాస్క్ ఫోర్స్కి నోడల్ ఏజెన్సీ ఏది, దాన్ని అమలుపరిచే ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు APPCB అని చెప్పేసి తెలుసుకున్నాం. రైట్, మరిగా మనకి గోదావరి అంటేనే గుర్తు రావాల్సిండేది ఇది ఒక పెనిన్సులార్ రివరు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లోని నాసిక్ వద్ద ఉన్న బ్రహ్మగిరి హిల్స్, పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి హిల్స్లలో పుడుతుందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రఫీలో. రైట్, నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ టాపిక్ అయినప్పటికీ కూడా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్ కవర్ అవుతుందండి. సైబర్ క్రైమ్లను నివారించడానికి 0 FIR సిస్టమ్ను అమలు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సైబర్ క్రైమ్లను నివారించడానికి 0 FIR సిస్టమ్ను అమలు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడం కోసం 0 FIR సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అధికారులకి సూచనలు జారీ చేశారు. మరి ఇక్కడ సైబర్ క్రైమ్స్ విషయానికి వస్తే మనం చూస్తూనే ఉన్నాం, చాలాసార్లు తెలుసుకున్నాం. ఇదంతా కూడా ICT అనే ఒక టాపిక్లో భాగంగా, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే టాపిక్లో భాగంగా సైబర్ క్రైమ్స్ గురించి మనం లెక్కలేనన్ని పాయింట్లు మాట్లాడుకుని ఉంటామండి. ఉదాహరణకు ఎవరైతే కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటారో ఈ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు సైబర్ క్రైమ్స్ NCRB రిపోర్ట్ 2024 ప్రకారం, నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో 2024 రిపోర్ట్ ప్రకారము 2023తో పోల్చుకుంటే 2024లో ఇండియాలో సైబర్ క్రైమ్స్ 17%కు పైగా పెరిగాయి, 17%కు పైగా రైజ్ అయ్యాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ రిపోర్టు ప్రకారం ఇండియాలో సైబర్ క్రైమ్లు అత్యధికంగా నమోదవుతా ఉన్న మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరు. ఆ రిపోర్టు ప్రకారం ఇండియాలో 2024లో హయ్యెస్ట్ సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ అయిన మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనం బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. మరి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి 0 FIR సిస్టమ్ని అమలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏంటి 0 FIR అంటే ఏంటి? పాలిటీలో వెళ్ళిపోతుంది ఇది. FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. 0 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది జనరల్గా FIR ఏంటి, ఎవరైనా క్రైమ్ చేస్తే FIR నమోదవుతుంది పోలీస్ స్టేషన్లలో. జనరల్గా FIR ఎక్కడ నమోదవుతుంది, ఎక్కడ నువ్వు ఆ క్రైమ్ చేస్తే ఆ యొక్క పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. కానీ 0 FIR అంటే క్రైమ్ ఎక్కడన్నా జరగని, క్రైమ్ అనేది ఏ ప్రదేశంలో అన్నా జరగని, ఆ ప్రదేశంతో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అన్నా కూడా కేసుని ఫైల్ చేయవచ్చు, FIRని ఫైల్ చేయవచ్చు. తద్వారా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 0 FIR సిస్టంలో భాగంగా ఏపీలోని ఏ పోలీస్ స్టేషన్లో అన్నా కూడా ఈ సైబర్ క్రైమ్ కంప్లైంట్ కనుక వచ్చిన వెంటనే ఎనీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన వెంటనే ఈ బ్యాంక్ వీళ్ళంతా కూడా అలర్ట్ అవుతారు. అక్రమంగా ఈ నగదు బదిలీ అనేది ఆగిపోతుంది. సో ఈ సైబర్ క్రిమినల్స్ని కంట్రోల్ చేయడం కోసం. సో 0 FIR. మరి 0 FIR సిస్టమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా అంటే జస్టిస్ వర్మ కమిటీ రికమెండ్ చేయడంతో 0 FIR సిస్టమ్ అనేది అమల్లోకి వచ్చింది. మరి జస్టిస్ వర్మ కమిటీ అంటేనే గుర్తు రావాల్సినది 2012 న్యూఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్. ఆ నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత 0 FIR సిస్టమ్ని అమలు చేయాలి, మహిళలపైన జరుగుతూ ఉన్న క్రైమ్లను అరికట్టాలి అంటే ఈ 0 FIR సిస్టమ్ని అమలు చేయాలని చెప్పేసి జస్టిస్ వర్మ కమిటీ చెప్పింది. ఇది పాలిటీలో అడుగుతాడండి, రాసుకోండి. మరి అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడం కోసము ఏపీ సైబర్ గార్డ్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయబోతూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏపీ సైబర్ గార్డ్ అనే ఒక ప్రోగ్రామ్ని అమలు చేయబోతూ ఉంది. మరి ఇందులో భాగంగా ఏపీ సైబర్ గార్డ్ ప్రోగ్రామ్ అనేది 6 పిల్లర్ల ఆధారంగా పనిచేస్తుంది, 6 పిల్లర్స్ ఆధారంగా పనిచేస్తుంది. అందులో మెయిన్ వచ్చేసి ఒకటి సైబర్ వార్ రూమ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సైబర్ వార్ రూమ్, ఆ సైబర్ కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకోవడం కోసం ఒక సైబర్ వార్ రూము. అలానే ఒక కాల్ సెంటరు. ఆ కాల్ సెంటర్ అనేది టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930కి లింక్ అయి ఉంటుంది. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నారు 3వ పిల్లరు. 4వ పిల్లర్ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి,
ఈ యొక్క అధికారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడము, సైబర్ క్రైమ్లకు సంబంధించి కెపాసిటీ బిల్డింగ్, అలానే 3 అంచెల వ్యవస్థ, ఈ సైబర్ క్రైమ్లను ఎదుర్కోవడం కోసం 3 టైర్ ఆర్కిటెక్చరు, అలానే ప్రజా అవగాహన కార్యక్రమాలు, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో గుర్తుంచుకోండి, ఏపీ సైబర్ గార్డ్ ఇనిషియేటివ్ 6 పిల్లర్స్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వన్, ఆయిల్ పామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం. ఆయిల్ పామ్ కల్టివేషన్లో తెలంగాణ నేషన్లోనే టాప్ ప్లేస్లో నిలిచింది. ఆయిల్ పామ్ కల్టివేషన్లో ఇండియాలోనే తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచింది. మరి ఇక్కడ ఆయిల్ పామ్ అనేది మనకి ఇది ఏంటి, ఎడిబుల్ ఆయిల్స్ అంటారు కదా. ఎడిబుల్ ఆయిల్ అంటే ఏంటి, వంట నూనెలు. ఈ వంట నూనెల సాగులో తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ స్టేట్ టాప్ ప్లేస్లో నిలిచింది. మరి ఇక్కడ ఏ స్కీమ్లో భాగంగా టాప్ ప్లేస్లో నిలిచింది అంటే జాతీయ వంట నూనెల మిషన్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్. ఈ స్కీమ్ పేరు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్. ఈ స్కీమ్లో తెలంగాణ టాప్లో నిలిచింది, ఫస్ట్ ప్లేస్లో. మరి స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2021 ఆగస్టులో ఈ స్కీమ్ని అగ్రికల్చరల్ మినిస్ట్రీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇండియా ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్, వంట నూనెలు ఏవైతే ఉంటాయో ఈ ఎడిబుల్ ఆయిల్స్లో మనము స్వయం సమృద్ధిని సాధించాలి. విదేశాలు, ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా లాంటి కంట్రీలపైన మనం ఆధారపడడం తగ్గించాలి, మలేషియా లాంటి దేశాలపైన మనం ఆధారపడడాన్ని తగ్గించాలి అని చెప్పే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఈజ్ టు అచీవ్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఎడిబుల్ ఆయిల్ సెక్టార్, thereby reducing the dependence on Southeast Asian countries like Indonesia. Right? It was launched in 2021. మరి ఈ పథకంలో భాగంగా, ఈ స్కీమ్లో భాగంగా 2021 నుంచి 2026 వరకు, 2021 నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా సుమారుగా 2.73 lakh హెక్టార్లలో ఆయిల్ పామ్ని సాగు చేశారు. ఈ స్కీమ్లో భాగంగా కంట్రీ వైడ్ మొత్తం దేశవ్యాప్తంగా 21 నుంచి 2026 వరకు 2.73 lakh హెక్టార్స్లలో కల్టివేట్ చేశారు. మరి అందులో తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచింది. ఒక్క తెలంగాణలోనే 98,112 హెక్టార్స్లో ఈ యొక్క ఆయిల్ పామ్ని సాగు చేస్తున్నారు, కల్టివేట్ చేస్తున్నారు. సో మరి సెకండ్ ప్లేస్లో ఏది ఉందంటే, సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 97,871 హెక్టార్లలో ఆయిల్ పామ్ని సాగు చేస్తూ ఉంది, కల్టివేట్ చేస్తుంది. రైట్? మరి ఎవరు ప్రకటించారు అంటే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శి అతీష్ చంద్ర గారు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు, నేషనల్ అగ్రికల్చరల్ సమ్మిట్లో ఈ డీటెయిల్స్ని అనౌన్స్ చేశారు. సో ఇక గుర్తుపెట్టుకోండి, ఈ పథకం, ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తెలంగాణ ఎవ్రీ ఇయర్ టాప్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్ తెలంగాణ. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల కోసం 21.40 కోట్ల ఇంక్యుబేషన్ కార్యక్రమం. తెలంగాణ గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 21.4 కోట్లతో ఒక ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ రూరల్ ఏరియాస్లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి 21.40 crores ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇంక్యుబేషన్ అండ్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ ఈ తెలంగాణలో ఈ తరహా ఈ మహిళా పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల కోసం లాంచ్ చేసిన మొదటి ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. మరి దీన్ని ఏ స్కీమ్ కింద లాంచ్ చేశారంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా, దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా లాంచ్ చేశారు. మరి ఎన్ఆర్ఎల్ఎం ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2011లో కదా, 2011లో లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, రూరల్ ఏరియాస్లో పావర్టీ ఎలిమినేషన్. మరి దీన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్గా పేరు ఎప్పుడు మార్చారు అంటే 2016లో నేమ్ చేంజ్ చేశారు. ఇన్ 2016 NRLM scheme was renamed as DAY NRLM. Right? These kind of things already we discussed in previous classes as part of the academic affairs అండి. సో మరి ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? అమలు చేసే బాధ్యత సెర్ప్, సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సెర్ప్ అమలు చేస్తుంది. ఒక సెర్పే అమలు చేస్తుందా అంటే బిట్స్ పిలాని, వీ హబ్, టీ హబ్ సంస్థలతో కలిసి దీన్ని అమలు చేస్తుంది. బిట్స్ పిలాని సంస్థ, వీ హబ్, అలానే టీ హబ్ సంస్థలతో కలిసి సెర్ప్ దీన్ని అమలు చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం రూరల్ ఏరియాస్లో
300 పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలి, మహిళల ఆధ్వర్యంలోని 300 గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్నదే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. 300 రూరల్ ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ని డెవలప్ చేయడమే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, రైట్. మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించండి. గుజరాత్లో బబేసియా ఇన్ఫెక్షన్తో 8 సింహపు పిల్లలు మృతి. గుజరాత్లో బబేసియా ఇన్ఫెక్షన్తో 8 సింహాల కూనలు మృతి. అంటే సింహాల చిన్న పిల్లలు ఉంటాయి కదా, సింహాలకు పుట్టిన పిల్లలు. గుజరాత్లోని బబేసియా ఇన్ఫెక్షన్తో 8 సింహపు పిల్లలు మృతి. 8 లయన్ కబ్స్ డైస్ ఆఫ్ సస్పెక్టెడ్ బబేసియా ఇన్ఫెక్షన్ ఇన్ గుజరాత్. మరి ఇక్కడ గుజరాత్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ అంటే ఏంటి? గుర్తు రావాల్సినది ఏసియాటిక్ లయన్. ప్రపంచంలో ఏసియాటిక్ లయన్ కనబడే ఏకైక ప్రాంతము గుజరాత్ రాష్ట్రము, అది కూడా గిర్ నేషనల్ పార్క్. మెయిన్గా ఏసియాటిక్ లయన్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియా, దట్ ఈస్ గుజరాత్స్ గిర్ నేషనల్ పార్క్. మరి ఆసియా సింహాలు చాలా ఇంపార్టెంట్, చాలా కీలకము. ఎందుకంటే మనకి లయన్ అంటేనే గుర్తు రావాల్సినది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంతర్జాతీయ పెద్ద పులుల కూటమి. అందులో 7 ఉంటాయి, అందులో లయన్ ఒకటి అన్న విషయం కూడా మనం చాలాసార్లు తెలుసుకున్నామండి. మరి ఇప్పుడు గుజరాత్లో బబేసియా అనే ఒక ఇన్ఫెక్షన్ సోకి 8 సింహపు కూనలు మృతి చెందాయి, మరణించాయి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ 2 డైమెన్షన్స్ ఉంటాయి, బబేసియా ఇన్ఫెక్షను, ఆసియాటిక్ లయన్ గురించి తెలుసుకోవాలి. మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా కూడా, కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకిందనే ఒక అనుమానంతో కొన్ని సింహాలు మరణించాయి అని చెప్పేసి కూడా కొన్ని పులులు మరణించాయని చెప్పేసి కూడా ఇటీవల తెలుసుకున్నాం. మరి ఇక్కడ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అయినా, ఈ బబేసియా ఇన్ఫెక్షన్ అయినా, ఇటువంటివి జనరల్గా ఏంటంటే యానిమల్స్కి వస్తూ ఉంటాయి. 2018లో గుజరాత్లోని ఇదే గిర్ నేషనల్ పార్కులో కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకి కొన్ని సింహాలు మరణించాయి. ఇప్పుడు బబేసియా ఇన్ఫెక్షన్తో 8 సింహపు కూనలు మరణించాయి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బబేసియా ఇన్ఫెక్షన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. బబేసియా ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? ఇదొక పారాసైటిక్ డిసీజ్, పారాసైటిక్ వ్యాధి. పారాసైటిక్ అంటే ఏంటండి? పారాసైటిక్ వ్యాధి అంటే ఏంటి? పారాసైట్ అంటే ఏంటి? పరాన్నజీవి అంటారు కదా, పరాన్నజీవి. మరి పరాన్నజీవి అంటే ఏంటి? ఒకరి శరీరంలో ఒక శరీరం పైన ఉంటూ వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చుకుంటూ బతుకుతుంది, దాన్నే పరాన్నజీవి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తలలో పేలు ఉంటాయి కదా మనకి, ఆ పేలు కూడా పారాసైట్ మాదిరే, టిక్స్ అంటారు, టిక్స్. సో ఇది టిక్స్ ద్వారా వచ్చే ఒక డిసీజ్. టిక్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ పురుగు, పారాసైట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు, వైరల్ ఇన్ఫెక్షన్ కాదు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్. మరి ఇది ఏంటంటే ఆ టిక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అప్పుడు ఆ వ్యాప్తి చెందినప్పుడు ఈ యానిమల్స్లో వీక్నెస్, యానిమల్స్కి ఫీవరు అలా వచ్చి అవి మరణిస్తాయి అన్నమాట. సో మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది టిక్స్ ద్వారా వచ్చే ఒక పారాసైటిక్ డిసీజ్. ఇక మరి ఏసియాటిక్ లయన్ విషయానికి వస్తే దాని సైంటిఫిక్ నేమ్ తెలుసుకోవాలి, శాస్త్రనామము. ఎన్విరాన్మెంట్లో మీకు వెళ్ళిపోతుంది, ఇవన్నీ చదువుతారు. ప్యాంథెరా లియోపర్సికా దాని శాస్త్రీయనామం, ప్యాంథెరా లియోపర్సికా దాని సైంటిఫిక్ నేము. ఐయూసిఎన్ స్థితి వచ్చేసి వల్నరబుల్ అంటే ఏంటి? దుర్బలమైన స్థితిలో ఉంది. మరి ఆసియాటిక్ లయన్ అంటే గుర్తు రావాల్సినది ప్రాజెక్ట్ లయన్. ప్రాజెక్ట్ లయన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2020 ఆగస్ట్ 15న లాంచ్ చేశారు. మరి లాస్ట్ ఇయర్ గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు 16వ ఆసియాటిక్ లయన్ సెన్సస్ ఫలితాలని విడుదల చేశారు. 16th ఆసియాటిక్ లయన్ సెన్సస్ ప్రకారము లాస్ట్ ఇయర్ గుజరాత్లో ఆసియాటిక్ లయన్స్ ఎన్ని ఉన్నాయి? 891. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2023-24. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6th రిపోర్ట్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రిపోర్టు 6వ ఎడిషన్. మరి ఈ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ని విడుదల చేసింది హెల్త్ మంత్రిత్వ శాఖ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీన్ని 2023-24 ఇయర్కు గాను రిలీజ్ చేశారు. 2023-24 కాలానికి గాను విడుదల చేశారు. అంటే ఏంటి? 2023-24 ఆ టైంలో ఈ సర్వేని చేశారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే ఏంటి, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అంటే ఏంటి. ఇటువంటి సర్వేలు జనరల్గా ఎందుకు చేస్తూ ఉంటారు? ఇండియాలో ఈ యొక్క హెల్త్ సెక్టార్ ఎలా ఉంది, ఇండియాలో చైల్డ్ హెల్త్ ఎలా ఉంది, శిశు ఆరోగ్యం ఎలా ఉంది, మెటర్నల్ హెల్త్ ఎలా ఉంది, మాత ఆరోగ్యం ఎలా ఉంది, లేదంటే పౌష్టికాహార సమస్య ఏమైనా ఉందా,
న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటి హెల్త్ ఇండికేటర్స్ని తెలుసుకోవడం కోసం మన దేశంలో ఆరోగ్య ప్రామాణికాలు ఎలా ఉన్నాయి, హెల్త్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇటువంటి సర్వేస్ని జనరల్గా కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరు కండక్ట్ చేస్తారు ఈ సర్వేని? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీనికి అవసరమైన మద్దతు సపోర్ట్ ఎవరిస్తారు అంటే మనకి ఒక సంస్థ దీనికి అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. ఆ సంస్థ పేరు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, ఇది ముంబైలో ఉంది, మహారాష్ట్ర. రైట్. మరి ఫస్ట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేని ఎప్పుడు కండక్ట్ చేశారంటే మొదటి ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే 1992-93లో నిర్వహించారు, కండక్ట్ చేశారు. సెకండ్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 1998-99 మధ్య, 1998-99 మధ్య. మూడవ ఎన్ఎఫ్హెచ్ఎస్ 2005 నుంచి 2006 మధ్య. నాలుగవ ఎన్ఎఫ్హెచ్ఎస్ 2015 నుంచి 2016 మధ్య. ఇక ఫిఫ్త్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 2019 నుంచి 2021 మధ్య, 2019 నుంచి 2021. ఇప్పుడు సిక్స్త్ వచ్చేసి 2023-24. రైట్. మరి ఇప్పుడు ఈ 6వ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లో ఈ సర్వేని నిర్వహించారు. 715 డిస్ట్రిక్ట్స్లో ఈ సర్వేని కండక్ట్ చేశారు. మరి ఈ సర్వే ఫలితాలు మనం తెలుసుకుందాం. ఏం చెప్తుంది ఈ సర్వే? ఈ సర్వే ప్రకారము భారతదేశంలో ఆసుపత్రి డెలివరీలు పెరిగాయి, ఆసుపత్రులలో జరిగే డెలివరీలు పెరిగాయి, సంస్థాగత జననాలు. ఈ యొక్క సర్వే ప్రకారము ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఏంటి? జనరల్గా ఒకప్పుడు పిల్లల్ని తల్లులు కనాలి అంటే ఊర్లల్లోనే వేరే వాళ్ళ సహాయంతో కనేవాళ్ళు. హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు కాబట్టి హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు కాదు, దానివల్ల మరణాలు సంభవించేవి. మరి ఎప్పుడైతే హాస్పిటల్స్లో డెలివరీస్ పెరిగితే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, మరణాలు కూడా తగ్గుతాయి. వాటిని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటారు. అంటే ఆసుపత్రుల్లో జరిగే కాన్పులు అవి పెరిగాయి, అది మంచిది, శుభపరిణామం అని చెప్పవచ్చు. సో మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ప్రకారం అయితే 88.6% ఉంటే ఇప్పుడు 90.6%కి పెరిగాయి. ఈ పాయింట్ రాసుకోండి. ఇక అలానే ప్రసూతి సమయంలో, గర్భధారణ సమయంలో లేదా ప్రసూతి సమయంలో ఇచ్చే వైద్య సంరక్షణ పెరిగింది. దీన్నే యాంటీనాటల్ కేర్ అంటారు, తెలుగు ఇంగ్లీష్లో చెప్పాలంటే యాంటీనాటల్ కేర్. ప్రసూతి లేదా గర్భధారణ సమయంలో ఇచ్చే వైద్య సంరక్షణ అంటే కాన్పుకు ముందు కేర్ అవసరం కదా తల్లికి పిల్లకి, అలాగా. సో యాంటీనాటల్ కేర్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. మరి ఎంత యాంటీనాటల్ కేర్ రిజిస్ట్రేషన్ ఎంత పెరిగింది అంటే 95.9%కి ఇంక్రీజ్ అయింది, పెరిగింది. ఇక ఫర్టిలిటీ రేట్ విషయానికి వస్తే అంటే సంతాన సాఫల్య ఉత్పత్తి రేట్ విషయానికి వస్తే ఏమని చెప్తా ఉన్నాడు? ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారము ఇండియాస్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది స్టేబుల్గా 2.0 ఉంది అంటున్నాడు. అంటే ప్రతి మహిళ తన సంతాన ఉత్పత్తి కాలంలో 2 పిల్లలకు జన్మనిస్తూ ఉంది అంటున్నాడు. కానీ రీప్లేస్మెంట్ లెవెల్తో పోల్చుకుంటే తక్కువే. రీప్లేస్మెంట్ లెవెల్ ఎంత? 2.1. మనం ఇవి చాలాసార్లు చెప్పుకున్నామండి. ఎవరైతే కంటిన్యూస్గా వింటూ ఉంటారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, లేకపోతే కొద్దిగా అంత ఈజీగా అర్థం కావు. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎవరైతే కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్గా కొన్ని రోజుల నుంచి వింటూ ఉంటారో ఇక్కడ వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పాయింట్ డిస్కస్ చేయగానే డౌట్ రావాల. ఎవరైతే మంచిగా రివిజన్లు చేస్తుంటారో వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారము ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేటు 2 ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ 2 అంటున్నాడు. కానీ మనం ఇటీవల శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్ 2024 డిస్కస్ చేసుకున్నాం కదా. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 రిపోర్ట్ ఎవరు విడుదల చేశారు? దీన్ని ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మరి దీని ప్రకారము టోటల్ ఫర్టిలిటీ రేటు ఇండియాలో ఎంత ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. దీని ప్రకారం ఇండియాలో 2024లో టోటల్ ఫర్టిలిటీ రేటు 1.9 అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం టీఎఫ్ఆర్ ఈ 2023-24 మధ్య 2 ఉంది అంటున్నాడు. అంటే కాన్ఫ్లిక్ట్ చూడండి. గవర్నమెంట్ ఇచ్చే డేటా కూడా మనకి కొద్దిగా క్లారిటీ మరి మిస్ అవుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 అనేది 2023లోనే సర్వే చేయడం మొదలుపెట్టారు కాబట్టి 23-24 మధ్య కాలంలో కాబట్టి 2 ఉంది. కానీ ఈ ఎస్ఆర్ఎస్ మాత్రం 1.9 అంటుంది. మీరు చూస్తే అఫీషియల్ వెబ్సైట్ చూడండి క్లియర్గా, మీరు పిఐబి చెక్ చేయండి. పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 2023-24 రిపోర్ట్ ప్రకారము ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2 ఉంది అంటున్నాడు.
కానీ మీరు డాక్యుమెంట్ ఎస్ఆర్ఎస్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 డాక్యుమెంట్ కాల్సి డౌన్లోడ్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లో 363 పేజీలు ఉంటుంది డాక్యుమెంట్. ఇందులో క్లియర్గా భారతదేశంలో 2024లో టోటల్ ఫర్టిలిటీ రేటు 1.9 ఉంది అంటున్నాడు. మరి ఎట్లా ఇది? ఎట్లేం లేదు, ఎగ్జామినర్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో TFR అంటే 1.9 అని పెట్టండి. ఒకవేళ NFHS 6 ప్రకారం అంటే మాత్రం TFR 2 అని పెట్టుకోవాల్సిందే. బట్ మ్యాక్సిమం ఆన్సర్ ఇదే ఉంటుందండి. ఎందుకంటే ఇది 2024తో కలుపుకుంటే మొత్తం ఎంటైర్ ఇయర్. ఈవెన్ 2023 శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ ప్రకారం కూడా ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.9. మనం ఏం చేయలేమండి ఇట్లాంటి వీరంతా. గవర్నమెంటే కొద్దిగా మనకి ఇట్లా ఇస్తే మనం మాత్రం మనకున్న సోర్సుల ప్రకారం అఫీషియల్ వెబ్సైట్లు చెక్ చేసుకుంటూ క్రాస్ చెక్ చేసుకోవాలి అంతే జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఇదంతా చూపించలేదనుకో క్లారిటీ రాదు మీకు. సో నాకు డౌట్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ నేను రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తానండి. సో టోటల్ ఫర్టిలిటీ అయిపోయింది. ఇది PIB. ఇంకా ఏమని చెప్తుంది రిపోర్ట్ వచ్చేసి, ఇండియాలో పౌష్టికాహార సమస్య తగ్గింది అంటున్నాడు. మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అనేది డిక్రీజ్ అయింది. ముఖ్యంగా చైల్డ్ స్టంటింగ్ అనేది 35.5% నుంచి 29.3%కి తగ్గింది అంటున్నాడు. చైల్డ్ స్టంటింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడము, ఏజ్కి తగ్గ హైట్ లేకపోతే అది స్టంటింగ్. వయసుకు తగ్గ ఎత్తు లేకపోతే అది చైల్డ్ స్టంటింగ్. ఆ చైల్డ్ స్టంటింగ్ 35.5% నుంచి 29.3కి తగ్గింది. ఇక సివియర్ అక్యూట్ వేస్టింగ్ అనేది కూడా 7.7% నుంచి 5.2% తగ్గింది అంటున్నాడు. సివియర్ అక్యూట్ వేస్టింగ్ కూడా 7.7% నుంచి 5.2%కి తగ్గింది. ఇక్కడ అక్యూట్ వేస్టింగ్ అంటే ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం. ఎత్తుకు తగ్గ బరువు లేకపోతే చాలా డేంజరు. సో సివియర్ అక్యూట్ వేస్టింగ్ అంటే హైట్కి తగ్గ వెయిట్ లేకపోతే దా ప్రాబ్లమ్ని సివియర్ అక్యూట్ వేస్టింగ్ అంటారు. ఇక చిన్నారుల వ్యాక్సినైజేషన్ అనేది పెరిగింది. చిన్నారుల్లో వ్యాక్సినైజేషన్ కార్యక్రమం పెరిగింది. చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ ఇంక్రీజ్ అయింది. మరి 12 నుంచి 23 నెలల మధ్య ఉన్న చిన్నారులకు వ్యాక్సినేషన్ శాతం అనేది 83.8% నుంచి 87.1%కి పెరిగింది. 12 మంత్స్ నుంచి 23 మంత్స్ మధ్య ఉన్న చిల్డ్రన్కి ఎవరికైతే వ్యాక్సిన్స్ ఇస్తూ ఉన్నారో ఆ పర్సంటేజ్ 83.8% నుంచి 87.1%కి పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఇక రోటా వైరస్ వ్యాక్సిన్ కవరేజ్ కూడా పెరిగింది. రోటా వైరస్ని ఎందుకు ఇస్తారు? రోటా వైరస్ వ్యాక్సిన్ ఆ డయేరియా అటువంటి వాటిని చిన్నపిల్లల్లో నివారించడానికి ఆ రోటా వైరస్ వ్యాక్సిన్ కవరేజ్ కూడా 36.4% నుంచి 85.4%కి పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఇక పబ్లిక్ హెల్త్ కేర్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉందని చెప్పారు. చిన్నారుల వ్యాక్సినైజేషన్లో 95.6% చిన్నారుల వ్యాక్సినైజేషను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అందుతూ ఉంది. 95.6% ఆఫ్ ద చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ అనేది పబ్లిక్ క్లినిక్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారానే అందిస్తూ ఉన్నారు. మంచిది కదా. ఇక మెడికల్ ప్రొటెక్షన్ కూడా పెరిగింది. అంటే మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరిగింది. ఎంత పెరిగిందంటే 41% నుంచి 60.2%కి పెరిగింది. దీనికి మెయిన్ రీజను ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఇక అలానే ఇంటర్నెట్ వాడుతున్న మహిళల శాతం కూడా పెరిగింది. ఇంటర్నెట్ వాడుతున్న మహిళల శాతం పెరిగింది. ఎంత పెరిగిందంటే ఇంటర్నెట్ వాడుతున్న మహిళల శాతం 33.3 నుంచి 64.3%కి పెరిగింది. అంటే డబుల్ అయింది. ఆల్మోస్ట్ కాదు కానీ నియర్లీ డబుల్. ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఉన్న ఇండియన్ ఉమెన్ పర్సంటేజ్ 33.3% నుంచి 64.3%కి రైజ్ అయింది. ఇక సిజేరియన్ జననాలు పెరిగాయి. అంటే నార్మల్ డెలివరీల కంటే ఈ సి సెక్షన్ డెలివరీలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సహజ సిద్ధమైన కాన్పులు తక్కువ జరుగుతున్నాయి. అంత సి సెక్షనే. సిజేరియన్ సెక్షన్ బర్త్స్ అనేవి పెరుగుతున్నాయి. అంటే ఎంత పెరిగాయంటే 21.5% నుంచి 27.2% వరకు పెరిగాయి. సిజేరియన్ సెక్షన్ బర్త్స్ అనేవి 21.5% నుంచి 27.2%కి పెరిగాయి. సో మనకి పూర్వకాలంలో ఏంటంటే మహిళలకి సహజ సిద్ధమైన కాన్పులు ఎక్కువ జరిగేవి, ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉమెన్ అయినా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఈ యొక్క జంక్ ఫుడ్, ఇవన్నీ ఇష్టానుసారం ఈ ఫుడ్లో అయినా తింటున్నప్పుడు హెల్త్ అనేది, ఒబెసిటీ ఇవన్నీ వచ్చినప్పుడు సహజ సిద్ధమైన కాన్పులు జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది, రిస్క్. ఒకవేళ అసలు న్యాచురల్ డెలివరీకి
ట్రై చేసినా అసలు ఫస్ట్ హాస్పిటల్స్ వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు. వీళ్ళ యొక్క గర్ల్స్ యొక్క బాడీ కూడా సహకరించదు బికాస్ ఆఫ్ చేంజింగ్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ ఎవ్రీథింగ్. దానివల్లే సి సెక్షన్ బర్త్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ టాపిక్, నావికాదళ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. నావికాదళ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ నావల్ స్టాఫ్కి వైస్ చీఫ్గా వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ గారు ఛార్జ్ తీసుకున్నారండి. వైస్ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ గారు బాధ్యతలు స్వీకరించారు. మరి ఎన్నవ వైస్ చీఫ్ అంటే 48వ వైస్ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. ఇది ఫ్యాక్ట్ బేస్డ్ అండి. మరి ఈయనకి ఇండియన్ నేవీలో 37 ఏళ్ళకి పైగా సర్వీస్ ఉంది. ఇండియన్ నేవీలోకి ఈయన July 1, 1988లో ఇండియన్ నేవీలోకి వచ్చారు. సో ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, నావల్ స్టాఫ్కి న్యూ చీఫ్గా గవర్నమెంట్ ఇటీవలనే వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారిని నియమించిందని చెప్పేసి. ఈ నావల్ స్టాఫ్కి చీఫ్, నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారిని దినేష్ కే త్రిపాఠి గారి స్థానంలో నియమించిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం ఇటీవల. నెక్స్ట్ వన్, స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 విజేత. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 విన్నర్గా 14 ఏళ్ల ఇండో అమెరికన్ బాలుడు శ్రేయ్ పారిక్ నిలిచాడు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 విన్నర్గా 14 years ఓల్డ్ ఇండో అమెరికన్ శ్రేయ్ పారిక్ నిలిచాడు. మరి ఈ నేషనల్ స్పెల్లింగ్ బీ టోర్నమెంటు అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. మరి ఏంటిది ఇది? స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ పేరులోనే ఉంది. అంటే పదాలకి ఎగ్జాక్ట్ కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పాలండి. అంటే ఏదైనా ఒక పదం చెప్తారు, ఆ పదానికి స్పెల్లింగ్ చెప్పాలి, ఇంగ్లీష్ స్పెల్లింగ్. మరి ఈ అబ్బాయి 90 సెకండ్లలోనే 90 సెకండ్స్లో 35 వర్డ్స్కి గాను 32 వర్డ్స్కి కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పాడు. సో విన్నర్గా నిలిచాడు. ఇక రన్నర్ వచ్చేసి ఇషాన్ గుప్తా అనే మరో ఇండో అమెరికన్ బాలుడి పైన విజయం సాధించాడు. మరి ఈ అబ్బాయికి ప్రైజ్ మనీ వచ్చేసి $50,000 అమెరికన్ డాలర్స్, 50,000 అమెరికన్ డాలర్లు, ఒక మెడలు, ఒక కప్పు, స్క్రిప్స్ కప్పుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం 2026. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం 2026. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్. ఎవ్రీ ఇయర్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవాన్ని May 29న సెలబ్రేట్ చేసుకుంటారండి. అంటే నిన్ననే. ఎవ్రీ ఇయర్ May 29న సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులు అంటే ఎవరు? యుఎన్ పీస్ కీపర్స్. మనకి జనరల్గా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో, ముఖ్యంగా సూడాను, ఇటువంటి ఆఫ్రికన్ కంట్రీస్, వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఈ యొక్క సంక్షోభం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ అనిశ్చితి కావచ్చు, మానవత అసలు హ్యుమానిటీ అనేది డిక్లైన్ అవుతుంటుంది అక్కడ. అటువంటి సంక్షోభాల్లో ఉన్నప్పుడు అక్కడ శాంతిని నెలకొల్పడానికి ఐక్యరాజ్య సమితి కొంతమందిని అక్కడికి పంపిస్తుంది. అంటే అట్ ద సేమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని ఎవరు పంపిస్తారు? మనలాంటి దేశాలు అందిస్తేనే ఐక్యరాజ్య సమితి వీళ్ళని వేరే దేశాల్లో ఏర్పాటు చేస్తారు. మరి వాళ్ళు ఆ విధులు నిర్వహిస్తూ అక్కడ ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. యుఎన్ పీస్ కీపర్స్ అంటారు. వీళ్ళని బ్లూ హెల్మెట్స్ అని కూడా పిలుస్తారు. చూడండి, ఇక్కడ వీళ్ళు బ్లూ హెల్మెట్స్ ధరించారు, వీళ్ళని బ్లూ హెల్మెట్స్ అని కూడా పిలుస్తారు. మరి ఎవ్రీ ఇయర్ May 29న సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున వీళ్ళు చేసిన త్యాగాలు, వీళ్ళు చేసిన సేవల్ని స్మరించుకుంటూ ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. సో మరి థీమ్ 2026 వచ్చేసి ఈ సంవత్సరం ఇన్వెస్ట్ ఇన్ పీస్. మరి ప్రపంచవ్యాప్తంగా 11 యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్లలో 53,000కు పైగా పర్సన్స్ తమ సర్వీసెస్ని అందిస్తూ ఉన్నారు వివిధ దేశాలలో. ఇక మరి ఫస్ట్ టైం ఈ యొక్క అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే ఫస్ట్ టైం 2003లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ యుఎన్ పీస్ కీపర్స్ అంటేనే ఒక మెడల్ గుర్తుకు రావాలండి. ఆ మెడల్ మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నాం. ఆ మెడల్ పేరు వచ్చేసి డాగ్ హమ్మర్స్ కోల్డ్ మెడల్ అని ఒకటి ఉంటుంది. ఆ మెడల్ని ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులు ఉంటారో వాళ్ళు సేవలు చేస్తారు కదా, సర్వీసెస్, వాళ్ళకి మరణించిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అత్యుత్తమ సేవలు అందించి ఉంటారో అటువంటి వాళ్ళని మరణించిన తర్వాత గుర్తించి ఇస్తారు అన్నమాట. అదే డాగ్ హమ్మర్స్ కోల్డ్ మెడల్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కి ఇన్వెస్టర్ సపోర్ట్ పోర్టల్ని
ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి? ఇక కేరళ ఇటీవల కరప్షన్కి వ్యతిరేకంగా ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది, దాని పేరే ప్రాజెక్ట్ జీరో. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాం. భారతదేశం మొట్టమొదటి స్కై క్యాస్ట్ సిస్టమ్, మెన్సురల్ హెల్త్ మ్యాటర్స్ క్యాంపెయిన్ న్యూఢిల్లీ, స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, సైబర్ క్రైమ్ను నివారించడానికి జీరో ఎఫ్ఐఆర్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ సైబర్ గార్డ్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్, ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానం, గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల కోసం 21.4 కోట్ల ఇంక్యుబేషన్ కార్యక్రమంను లాంచ్ చేసిన తెలంగాణ, బబేసియా ఇన్ఫెక్షన్తో 8 సింహపు పిల్లల మృతి గుజరాత్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సిక్స్త్ రిపోర్ట్, నావికాదళ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్, స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026 విజేత శ్రేయ్ పారిక్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూఎన్ పీస్ కీపర్స్ May 29th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.